గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. మాచవరం నుంచి లక్ష్మీ ప్రసన్న గారు రాస్తున్నారు. మానస సరోవర యాత్ర చేయడానికి వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. 70 సంవత్సరాల వయస్సు దాటిన వారికి అనుమతి కష్టం. అలాగే ఆక్సిజన్ లెవెల్ బాగా తక్కువగా ఉండేటటువంటి చోటు కనుక అనారోగ్యంతో ఉండేటటువంటి వారు కూడా ప్రయాణాలకు అంగీకరించకపోవడమే మంచిది. వీటితో పాటుగా చిన్నారి బాలబాలికలు, గర్భిణీ స్త్రీలు ఈ యాత్రకు దూరంగా ఉండడమే మంచిది. మరి అలాంటి వారంతా ఏం చెయ్యాలి? ఈ కైలాస యాత్రకు తగినటువంటి కాలం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల కాలంలోనే ప్రయాణం చెయ్యాలి. కనుక కుదరని వారు తమ తమ గృహాలలో కైలాస పర్వతం చిత్రపటాన్ని సేకరించి పూజాగృహంలో పూజ నిమిత్తమై అలంకరించుకొని పుష్పమాలిక చేత అలంకరించి ఎవరైతే ప్రయాణానికి వెళుతున్నారో వారి క్షేమం కోసం మీరు ప్రార్థన చెయ్యాలి. యథాశక్తి అలా శరీరం సహకరించిన వారు ఎవరైతే వెళుతున్నారో వారికి మీరు ఆర్థికంగా కూడా సహాయం చేయవచ్చు. వారి క్షేమం గురించి మీరు చింతన చేయవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మీరు చేసేటటువంటి జపం లోకశాంతికి కారకమవుతుంది, ప్రపంచ శాంతికి మూలమవుతుంది. అందరి క్షేమాన్ని కోరేదిగా పంచాక్షరి మహామంత్రాన్ని ఈ మానస సరోవర యాత్రకు వెళ్ళాలి అనేటటువంటి ఉత్సాహం ఉన్నప్పటికీ వీలు లేనటువంటి వారు వారి వారి గృహాలలో కూర్చొని చేసేటటువంటి ఈ జపం ద్వారా ప్రపంచ శాంతిని మనం పొందవచ్చు. ఇది మార్గం.